హలో ఎవరీవన్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఏ టు జెడ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 6th క్లాస్ సైన్స్లోని చలనం మరియు దూరాల కొలతలు టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందామండి. అలాగే మన ఛానల్ కైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ బిట్స్ వచ్చేసి మనకు ఏవైతే ఏపీ గవర్నమెంట్ తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అయితే ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని ప్రిపేర్ చేసిన బిట్స్ అండి. అలాగే మన ఛానల్లో 10th, 9th, 8th, 7th క్లాస్ సైన్స్లకు సంబంధించి ఆల్ చాప్టర్స్ అనేది ఈ విధంగానే బిట్స్ అనేది కంప్లీట్ చేసి వీడియోస్ అయితే పెట్టడం జరిగిందండి. ఆ వీడియోస్ కానీ చూడండి వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఈ బిట్స్ వచ్చేసి మనకు ప్రతి చాప్టర్కి చదివి వాటిని బేస్ చేసుకొని ప్రిపేర్ చేసిన బిట్స్ అండి. కాబట్టి ఈ బిట్స్ అనేది చాలా ఉపయోగపడతాయి, కాబట్టి ఖచ్చితంగా చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, కింది వాటిలో ఏది 20వ శతాబ్దపు సహకారం కాదు? కింది వాటిలో ఏది 20వ శతాబ్దపు సహకారం కాదు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి, పడవలు. డాష్ అనేది తొలి రవాణా విధానం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, టోంగా. డాష్ అనేది ఆటోమొబైల్కి ఒక ఉదాహరణ. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, అంతరిక్ష నౌక. పొలంలో విత్తనాలు విత్తడానికి పొలం యొక్క డాష్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పొలం యొక్క డాష్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, వైశాల్యం. డెస్క్ యొక్క ఖచ్చితమైన పొడవును దేనిని ఉపయోగించి నిర్ణయించవచ్చు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, స్కేల్. రెండు బిందువులు వస్తువుల మధ్య దూరం యొక్క జ్ఞానం డాష్ నిర్ణయించడంలో సహాయపడుతుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, పైవన్నీ. వస్తువుల పరిమాణం, ప్రయాణానికి పట్టే సమయం, తగిన రవాణా విధానం. వీటిలో ఏది భిన్నంగా ఉంటుంది? కింది వాటిలో ఏది భిన్నంగా ఉంటుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, రూలర్. హ్యాండ్స్పాన్ అనేది పొడవు యొక్క నమ్మదగిన కొలత ఎందుకంటే? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, ఇది వ్యక్తి నుండి వ్యక్తికి మారుతుంది. ప్రతి చోట ఒకే విధంగా ఉపయోగించే కొలత యూనిట్లను డాష్ యూనిట్లు అంటారు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, ప్రమాణ యూనిట్లు అంటారు. మెట్రిక్ వ్యవస్థను సృష్టించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, ఫ్రెంచ్. వీటిలో ఏది భిన్నంగా ఉంటుంది? కింది వాటిలో ఏది భిన్నంగా ఉంటుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, సెకను. ఏది పొడవు యొక్క SI యూనిట్? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, మీటర్. కాంతి సంవత్సరం అనేది దేని యూనిట్? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, దూరం. యూనిట్ల SI వ్యవస్థ ఎలా ఉంటుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, MKS వ్యవస్థ. యూనిట్ల యొక్క SI వ్యవస్థ MKS వ్యవస్థ. వేటిలో ఏది మిగిలిన వాటికన్నా భిన్నంగా ఉంటుంది? కింది వాటిలో ఏది మిగిలిన వాటికన్నా భిన్నంగా ఉంటుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, మీటర్ కిలోగ్రామ్ సెకను. ఏ మరియు బి అనే రెండు నగరాల మధ్య దూరం
పి మరియు క్యూ అనే రెండు నగరాల మధ్య దూరం కంటే ఎక్కువ ఉంటే, ఏ మరియు బి అనే రెండు నగరాల మధ్య దూరం పి మరియు క్యూ అనే రెండు నగరాల మధ్య దూరం కన్నా ఎక్కువగా ఉంటే, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ నుండి బికి ప్రయాణించడానికి పట్టే సమయం పి నుండి క్యూకి ప్రయాణించడానికి పట్టే సమయం కంటే ఎక్కువ. రోలర్ స్కేల్ ఉపయోగించి పొడవును కొలిచేటప్పుడు పరిశీలకుడు కంటి స్థానం ఎలా ఉండాలి? రోలర్ స్కేల్ ఉపయోగించి పొడవును కొలిచేటప్పుడు పరిశీలకుడు కంటి స్థానం ఎలా ఉండాలి? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి కొలత తీసుకోవలసిన బిందువుకు నిలువుగా ఉండాలి. కొలత తీసుకోవలసిన బిందువుకు నిలువుగా ఉండాలి. ఒక పరికరాన్ని చదువుతున్నప్పుడు కన్ను పఠనంతో సరైన దిశలో ఉంచడం ఎందుకు ముఖ్యం? ఒక పరికరాన్ని చదువుతున్నప్పుడు కన్ను పఠనంతో సరైన దిశలో ఉంచడం ఎందుకు ముఖ్యం? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పార్లాక్స్ లోపాన్ని నివారించడానికి. పార్లాక్స్ లోపాన్ని నివారించడానికి. ఒక గది వైశాల్యం డాష్లో వ్యక్తీకరించబడింది. ఒక గది వైశాల్యం డాష్లో వ్యక్తీకరించబడింది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి చదరపు మీటర్. చదరపు మీటర్. ఈ క్రింది ఏ సందర్భాలలో శరీర కదలిక దిశ లాగా ఉంటుంది? ఈ క్రింది ఏ సందర్భాల్లో శరీర కదలిక దిశ అలాగే ఉంటుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రేఖీయ చలనం. రేఖీయ చలనం. కింది వాటిలో మిశ్రమ చలనానికి ఉదాహరణలు ఏవి? మిశ్రమ చలనానికి ఉదాహరణలు ఏవి? 1 భూమి చలనం, 2 ఆ చక్రం యొక్క చక్రాలు, 3 రోలింగ్ బాల్, 4 టేబుల్ ఫ్యాన్. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 1, 2 మరియు 3 భూమి చలనం, ఆ చక్రం యొక్క చక్రాలు, రోలింగ్ బాల్. కింది ప్రకటనలో ఏది సరైనది? కింది ప్రకటనలో ఏది సరైనది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కొండలపై వంపు తిరిగిన ట్రాక్ వెంట రైలు కదలిక కర్విలినియర్ చలనానికి ఉదాహరణ. కింది వాటిలో ఏది తప్పు? కింది వాటిలో ఏది తప్పు? ఏ సూర్యుని చుట్టూ గ్రహాల కదలిక ఆవర్తన చలనం అంటారు. బి ద్రవాలలో అణువుల కదలికను యాదృచ్ఛిక చలనం అంటారు. సి జైంట్ వీల్ యొక్క కదలికను భ్రమణ చలనం అంటారు. డి కోణంలో విసిరిన బంతిని రేఖీయ చలనం అంటారు. ఇట్లా ఏది తప్పు ప్రకటన? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కోణంలో విసిరిన బంతి రేఖీయ చలనం. డాష్ జిగ్జాగ్ లైన్ పొడవును కొలవడానికి ఉపయోగించవచ్చు. డాష్ను జిగ్జాగ్ లైన్ పొడవును కొలవడానికి ఉపయోగించవచ్చు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి థ్రెడ్ మరియు రోలర్. థ్రెడ్ మరియు రోలర్. ఆటోమొబైల్స్ ఆవిష్కరణకు ముందు డాష్ చక్రాలపై కదిలే వాహనాలను లాగడానికి ఉపయోగించారు. ఆటోమొబైల్స్ ఆవిష్కరణకు ముందు డాష్ చక్రాలపై కదిలే వాహనాలను లాగడానికి ఉపయోగించారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి జంతువులు. జంతువులు. ఆవిరి ఇంజిన్ క్యారేజీలు ఏవి? ఆవిరి ఇంజిన్ క్యారేజీలు ఏవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రైలు మార్గాలు. రైలు మార్గాలు. నీటి జంతువుల ఆకారాన్ని డాష్ ఆకారం అంటారు. నీటి జంతువుల ఆకారాన్ని డాష్ ఆకారం అంటారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి స్ట్రీమ్ లైన్డ్. స్ట్రీమ్ లైన్డ్. 1 మీటర్ను 100 సమాన భాగాలుగా విభజించారు. దీనిని డాష్ అని పిలుస్తారు. 1 మీటర్ను 100 సమాన విభాగాలుగా విభజించారు. దీనిని డాష్ అని పిలుస్తారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సెంటీమీటర్లు. సెంటీమీటర్లు. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ మీటర్లు. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మీటర్లు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1000 మీటర్లు. 1000 మీటర్లు. 1 కిలోమీటర్లో 100వ భాగాన్ని డాష్ అంటారు. 1 కిలోమీటర్లో 100వ భాగాన్ని డాష్ అంటారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి డెకామీటర్. డెకామీటర్. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 డాష్. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 డాష్. ద ఆన్సర్ ఈస్
మిల్లీమీటర్లు. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్లు. ఒక మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్లు. 100 మీటర్లు ఈజ్ ఈక్వల్ టు ఎన్ని కిలోమీటర్లు? 100 మీటర్లు ఈజ్ ఈక్వల్ టు ఎన్ని కిలోమీటర్లు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 1/10 లేదా 0.1 కిలోమీటర్. 1/10 లేదా 0.1 కిలోమీటర్. ఒక నిర్దిష్ట కాల వ్యవధి తర్వాత పునరావృతమయ్యే చలనాన్ని డాష్ చలనం అంటారు. ఒక నిర్దిష్ట కాల వ్యవధి తర్వాత పునరావృతమయ్యే చలనాన్ని డాష్ చలనం అంటారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆవర్తన చలనం. ఆవర్తన చలనం. నేలపై దొర్లుతున్న బంతి డాష్ చలనం మరియు డాష్ చలనం కదలికను చూపుతుంది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సరళ రేఖ చలనం మరియు భ్రమణ చలనం. సరళ రేఖ మరియు భ్రమణ చలనాలు. గిటార్ వ్యాయామం యొక్క తీగలు డాష్ కదలిక. గిటార్ వ్యాయామం యొక్క తీగలు డాష్ కదలిక. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆవర్తన చలనం. ఆవర్తన చలనం. సరళ రేఖలు కదలికను డాష్ చలనం అంటారు. సరళ రేఖలు కదలికను డాష్ చలనం అంటారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సరళ రేఖ చలనం అంటారు. ఒక వస్తువు స్థిర బిందువు నుండి దాని దూరం ఒకే విధంగా ఉండేలా కదిలే చలనాన్ని డాష్ చలనం అంటారు. ఒక వస్తువు స్థిర బిందువు నుండి దాని దూరం ఒకే విధంగా ఉండేలా కదిలే చలనాన్ని డాష్ చలనం అంటారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వృత్తాకార చలనం. వృత్తాకార చలనం. క్యారమ్ బోర్డుపై నాణెం కుట్టే స్ట్రైకర్ డాష్ కదలికను కలిగి ఉంటాడు. క్యారమ్ బోర్డుపై నాణెం కుట్టే స్ట్రైకర్ డాష్ కదలికను కలిగి ఉంటాడు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రేఖీయ చలనం. రేఖీయ చలనం. రెక్టిలినియర్ మరియు కర్విలినియర్ చలనాలు డాష్ చలన రకాలు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ అనువాద చలనాలు. అనువాద చలనాలు. డాష్ అంటే ఒక క్రమ వేగంతో ముందుకు వెనుకకు కదలడం లేదా ఊగడం. డాష్ అంటే ఒక క్రమ వేగంతో ముందుకు వెనుకకు కదలడం లేదా ఊగడం. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి డోలనం. డోలనం. కొలవగల పరిమాణాన్ని డాష్ పరిమాణం అంటారు. కొలవగల పరిమాణాన్ని డాష్ పరిమాణం అంటారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ భౌతిక పరిమాణం. భౌతిక పరిమాణం.